నవరసంబులుకు నాట్య మయూరి మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరి మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగణ కార్యక్రమం మొదలై ఈ రోజుకి 518 రోజులు అయిందండి. ఈ రోజు 519వ రోజు. ఈ గీతా జ్ఞానగణ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న విద్యాసాగర్ గురువు గారికి, వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఒక భక్తి గీతం అండి. ఇది ఇంచుమించు మాయా సరళత బ్రహ్మ గురించి చెప్పేటువంటి భక్తి గీతం లాగా ఉంటుంది. ఇకనైనా దయరాదా ఈ దీనుని మొర వినరాదా. ఇకనైనా దయరాదా. ఇకనైనా దయరాదా ఈ దీనుని మొర వినరాదా. ఏ కరుణాకర లోకోద్ధారక నీకను చూపుల కనరాదా. ఏ కరుణాకర లోకోద్ధారక నీకను చూపుల కనరాదా. ఏ కైలాస వాస నివాస ఆ ఏ కైలాస వాస నివాస. ఏ సదాశివ నీకై వేచితి జాలి చూపరా. ఇకనైనా దయరాదా ఈ దీనుని మొర వినరాదా. శృతివాక్యంబులు అపవాదంబులు సుఖ దుఃఖములు నీ కృపయేగా.
శృతివాక్యంబులు అపవాదంబులు సుఖ దుఃఖములు నీ కృపయేగా. వన్నెలు చిన్నెలు అన్నియు నీవే, వన్నెలు చిన్నెలు అన్నియు నీవే. పన్నగ భూషణ జాలి చూపరా, ఇకనైనా దయరాదా. ఈ దీనుని మొర వినరాదా. నరముని గణములు సర్వదేవతలు, సుర నరముని గణములు సర్వదేవతలు నిరతము సల్పు కార్యములెల్లను, నిరతము సల్పు కార్యములెల్లను నీ కొరకేలే. సూర్యచంద్రులు పంచభూతములు, సూర్యచంద్రులు పంచభూతములు కాలగమనము నీ మాయేగా. ఇకనైనా దయరాదా. ఈ దీనుని మొర వినరాదా. నిన్ను వర్ణింప నిన్ను పొగడా ఎవరి తరము, ఎవరి తరము. జన్మ కర్మలు పరిణామ క్రమములు, జన్మ కర్మలు పరిణామ క్రమములు పాప పుణ్యములు నీ మాయేగా. ఇకనైనా దయరాదా. ఈ దీనుని మొర వినరాదా. మాయాధీసుడవు మాయాతీతుడవు, మాయాధీసుడవు మాయాతీతుడవు. త్రిగుణములన్నీ నీ ఆధీనం వేగా. విశ్వమాతయు విశ్వకార్యములన్నీ నీకను సైగల సంకల్పమేగా. మాయా చిత్ర ప్రపంచమేగా. ఏ కరుణాకర లోకోద్ధారక నీ కను చూపుల కనరాదా. ఏ కైలాస వాస నివాస, ఏ సదా శివా నీకై వేచితి జాలి చూపరా. ఇకనైనా దయరాదా. ఈ దీనుని మొర వినరాదా. ఇకనైనా దయరాదా. గురుగారి కార్యక్రమం. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లు తెలియబడుతున్నటువంటి పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఈరోజు 519వ రోజు. ఇకనైనా దయరాదా అనేటువంటి కీర్తనతో
శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. ముందుగా జ్ఞానయజ్ఞంలో మొదటి భాగం మీ పాటలోని పరమార్థాన్ని చూద్దాం. అంటే ఇది మాయా సబలిత బ్రహ్మకు చెంది ఉంటుంది అనే ప్రయత్నం చేస్తున్నారంటే మీకు కేవలం ఇప్పుడు కనీసం రెండేనని అర్థమైంది. లేనిది లేనే లేదు అంటే బోధ ప్రారంభంలో అలా చెప్తారు గురువు గారు. పరిపూర్ణం అనేది ఒకటి ఉండు, ఎరుక అనేది ఒకటి ఉండు అని రెండు రకాలుగా చెప్పేదానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనం ద్వంద్వంలో ఉంటాం కాబట్టి. శిష్యుడు ద్వంద్వంలో ఉంటాడు కాబట్టి గురువు దగ్గరికి పోయినాడు. వాడికి ద్వంద్వాతీతం అయితే గురువు అవసరం ఏముంటుంది? అవును. అందుకని ద్వంద్వాతీతాన్ని తెలియాలంటే ద్వంద్వాన్ని వివరించాలి. మాయా సబలిత బ్రహ్మం అనే మాటే చూడండి, మాయా అంటేనే లేనిది కదా. అవునండి, అవును గురుగారు. రైట్, అంటే మీరు కరెక్టే, మీ ఆలోచన కరెక్టే. కనీసం మాయ ఒకటి లేనిది, పరిపూర్ణం ఒకటి ఉండేది అనే నిర్ధారణకు మీరు వచ్చేసారు. ఇంకా నా జన్మ ధన్యం కాకుండా ఏముందండి చెప్పండి. చాలా శ్రోతల్లో చాలా మంది 9వ అధ్యాయం సగం దాటేసిందని వాళ్ళే ఫోన్ చేసి చెప్తూ ఉండడం, మీరు కొత్తగా చెప్పేది ఏమీ లేదని, సాలు బోధ దూరేది ఎక్కడికి అన్నట్టుగా చెబుతున్నారు. దీని విషయాన్ని మీకు ఎలా చెప్పాలో, మీకు ఈ స్థితి ఎలా వచ్చిందో చెప్తాను. మీకు ఈ స్థితి ఎలా వచ్చిందో అది నేనే చెప్తాను. చూడండి సర్వశ్రోతలారా, 519 రోజు వింటున్నటువంటి, దీన్ని వినబోతున్నట్టు సర్వశ్రోతలారా, ఈ జ్ఞానయజ్ఞం ద్వారా లబ్ధి పొందాలి అంటే, ఈ జ్ఞానయజ్ఞం ద్వారా, ఈ జ్ఞానయజ్ఞం శ్రోతలు సార్థకత పొందాలంటే మీకు 5 లక్షణాలు సూచిస్తున్నాను. సర్వశ్రోతలారా రాసి పెట్టుకొని కావాలంటే. నంబర్ 1 చెప్పండి. రాగద్వేష రహితులై ఉండాలి. రాగద్వేష రహితులై ఉండాలి. ఓకే. నంబర్ 2 నిర్మలమైన వాసనలు కలిగి ఉండాలి. నిర్మల వాసన. ఓకే, చెప్తాను. వాసనే లేదంటే నిర్మల వాసన అంటే ఏంటంటే చెప్తాను. నిర్మల అని పెట్టా ముందు. నిర్మల వాసన అంటే ఈ జ్ఞానయజ్ఞం వింటున్నటువంటి శ్రోత ఒక క్రమబద్ధమైన ఆచరణ కలిగి ఉండాలండి. అదేం రాసుకోబోకండి, వినండి. క్రమబద్ధమైన ఆచరణ అంటే సూర్యోదయం కరెక్ట్ గా సమయానికి జరుగుతుందా? పంచాంగంలో చెప్పిన ప్రకారమే నవగ్రహ నక్షత్రాదులు ప్రభవిస్తున్నాయి, అది వాటి పని కొనసాగిస్తున్నాయా? మనం మాత్రం అర్ధరాత్రి దాకా నిద్రపోకుండా పగులంతా ఎక్కడనో పోయి ఏ టైంకు వచ్చి నువ్వు ఏ టైంకి పండుకుంటావు, ఏ టైంకి నిద్ర లేస్తావు నీకే తెలియకపోతే నీకు బ్రహ్మ విద్య ఎట్టొస్తుందయ్యా? ఒకసారి ఆలోచించండి. చూడండి, నంబర్ 1 మీకేం చెప్పాను? రాగద్వేష రహితుడై ఉండాలి. నంబర్ 2 ఒక పంక్చువాలిటీ. ఇప్పుడు చెప్పి నిర్మలమైన వాసన అంటే ఒక పంక్చువాలిటీ ఉండాలి. నువ్వు స్టూడెంటా, లేకపోతే టీచరా, లేకపోతే సేద్యం చేస్తున్నావా, లేకపోతే కొట్టు నడుపుతున్నావా, అంటే వ్యాపారమా, నీ ఇష్టం. నువ్వు చేసే పనిలో క్రమబద్ధత ఉందా? చాలా ఇంపార్టెంట్. ఈ రోజు అచల గురువులు కొంతమంది ఉన్నారు. నేను రాత్రి ఎంతసేపు అయినా మేలుకుంటానండి, నాకు నో లిమిట్ అండి, నాకు నిద్ర రాదండి అంటూ ఉంటాడు. అంతా అయిపోయినాక తెల్లారి నిద్రపోతుంటాడు. అది అది ఎట్లా చెప్పండి? ఎట్లా అది ఏమన్నా మన అన్ని చోట్ల పూజలు అందుకునే దానికి ఎలిజిబిలిటీ ఉందా? చదువునామ్మా అని ఊరు మీద పోయి వసూలు చేసుకుని టైం రాత్రి అనక పగలనక ఎంత వచ్చింది లెక్క చూసుకుంటా బ్యాగులు ఎంచుకుంటా కూర్చుంటే అది నిర్మలమైన వాసన? గుర్తుపెట్టుకోండి, నిర్మలమైన వాసన అంటే పంక్చువాలిటీ. సరైన సమయానికి నిద్ర లేయాలి. ధ్యానమా, తపమా, జపమా, ఏదో నీకు ప్రతిరోజు నీ కార్యక్రమం. నువ్వు ఎక్కడన్నా ఉండు, నువ్వేమన్నా చేసుకున్నా నేను అడగలేదు. నిర్మలమైన వాసన అంటే ఒక సరైన సమయానికి నిద్ర లేయాలి, సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి, సరైన సమయానికి నీ విద్యుక్త ధర్మం నిర్వర్తించాలి. లేకుండా ఎవరో చెప్తున్నారని వినేసి నేను నీ దగ్గరికి వచ్చేస్తా నాకు అన్ని చెప్పేయండి, కుదరదు. నంబర్ 3 వైరాగ్య సంపద కలిగిన వాడే ఉండాలి. వైరాగ్య సంపద అంటే ఇంక మీరు పరిపూర్ణ దర్శనంలో చదువుకోవచ్చు. ఏదన్నా అది ఇప్పుడు రాబోయే శ్లోకం కూడా అదే. స్వర్గంలోనే ఏదో పొందుతానని గాని, ఇహంలో పొందుతానని గాని ఆ భ్రాంతిని పూర్తిగా వదిలి ఉండాలి. అప్పుడే ఈ జ్ఞానయజ్ఞం ఉపయోగం మీకు. నంబర్ 4 నిత్య అనిత్య వివేచన సామర్థ్యాన్ని ముందే కలిగి ఉండాలి. నిత్య వివేకం. ఓకే. నంబర్ 5 సమబుద్ధి కలిగి ఉండాలి. ఓకే. ఇంకా మీకు తిరగలేదు, మీరు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఇవి మీకు బాగా అలవడి ఉంటే మీకు దగ్గరే గురువు ఉంటారు, మీరు కడతేరుతారు, గురుముఖంగానే కడతేరుతారు. నేను లేటెస్ట్ ధర్మవరం పర్యటనలో ఇదే చెప్పాను.
ఉమ్, అమ్మ ఇక్కడ రాధా రుక్మిణమ్మ గారు అనే ఆమె ఒక యజ్ఞం సృష్టించారు, ఆమె సఫలమయ్యారు. ఉమ్, మీరు ఆమె ఫోటోనే పెట్టుకొని పూజించండి, ఉమ్, ఆమెనే మీ గురువుగా భావించండి, ఉమ్, ఆమె భక్తులంతా ఆమెనే దక్షిణామూర్తి స్వరూపంగా భావించండి, ఆ, మీరంతా కడతేరుతారు. అంతేగాని నేనేదో ఇప్పుడు ఆమె బిడ్డ లాంటి వాడిని అంతే ఉమ్, అని చెప్పొచ్చాను. ఈ లక్షణాలు ఉండేటువంటి వాళ్ళకు ఈ మాయాశబలిత బ్రహ్మం ఉందా లేదా, మాయాశబలిత బ్రహ్మం అంటేనే లేనిదే కదా. ఆ, అంతేనండి. కాబట్టి మనం మాట్లాడుతున్నదంతా మాయాశబలిత బ్రహ్మంలోనే, ఉమ్, మన లక్ష్యం మాత్రం లాస్ట్ చరణంలో తెలుస్తుంది మీకే. అది నేను ఎందుకన్నానంటే ఇది భక్తి పాట కదా, అచలంలో ఉండదు కదా అన్నట్టుగా అనుకుంటారని. నిజమేనండి, మీరు చెప్పింది వాస్తవమేనండి, నేను యాక్సెప్టెడ్. ఉమ్, ఇకనైనా దయరాదా, ఈ దీనుడుగా ఉండేటప్పుడు వాడు మాయాశబలిత బ్రహ్మాన్నే ఆరాధిస్తూ ఉంటాడు, అనుమానం లేదే. ఉమ్, అతనికి తెలియదు కదా ఉమ్, పరిపూర్ణం గురించి కానీ ఇటువంటి భావనల గురించి అతనికి తెలియదు. ఉమ్, అటువంటి వారు అజ్ఞానులు ప్రారంభంలో ఎలా ఉంటారో మనకి ఈ రోజు లోపం చెప్తాదండి. ఉమ్, నిజానికి ఎందుకంటే వీడు ప్రారంభంలో సద్గురుమూర్తి దగ్గరికి పోయేటప్పుడు ఆ స్థితిలోనే ఉంటాడు. ఉమ్, జీవుడు భగవంతుడి కోసం ఎక్కడెక్కడో వెతుకుతాడు అంటే వీడికంటే భగవంతుడు వేరుగా ఉంటాడు అనుకుంటాడు, కాబట్టి అతను వెతికేది మాయాశబలిత బ్రహ్మాన్నే, ఉమ్, అనుమానమే లేదు. ఉమ్, కరుణాకర, లోకోద్ధారక ఇవంతా గురువు విశేషణాలు. ఉమ్, దీన్నే నేను మార్చి చెప్తాను, ఎందుకంటే భగవద్గీత చతురర్థిక కావ్యం అని ఒక ఆర్టికల్ రాశాను. ఆ, చూసే దృష్టికోణాన్ని బట్టి అతనికి వచ్చే ఫలితం ఉంటుంది, ఎవరైనా సరే. అంతే, సూచే దృష్టికోణాన్ని బట్టి ఫలితం బాగుంది. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని అని 4 పదాలు పెట్టారు కాబట్టి మనకాడ ఉమ్, 4 రకాలుగా ఉంటది భగవద్గీత అని కాదు అర్థం. భగవద్గీత ఒకే రకమే, ఉమ్, 4 రకాల ప్రజలు 4 రకాలుగా అర్థం చేసుకుంటారని చతుర్థిక కావ్యం అని పెట్టా. ఉమ్, అట్లా ఇందులో నాకు కనపడేది మీకు చెప్తాను. ఉమ్, కరుణాకర, లోకోద్ధారక అంటే అచల సద్గురుమూర్తి అని అర్థం. నీ కనుచూపుల కనరాదా, నన్ను ఇంత అర్థం ఇక్కడ లేదు కానీ నేనే చెప్తున్నాను మీకు. ఉమ్, దీని అర్థం ఏంటంటే నిజానికి ఉమ్, రహస్యం చెప్పేస్తేనే మంచిది, రహస్యం దాపెట్టుకోలేను అనమాట. ఉమ్, నీ కనుచూపులు అంటే అచల సద్గురుమూర్తి కనుచూపు అన్నింటినీ పరిపూర్ణతగా చూడగలిగేటువంటి స్థితి ఆయనకు ఉంటది. ఉమ్, అది శిష్యుల్లో ఫస్ట్ ఉండదు. ఉమ్, అటువంటి చూపుతో ఆయన మనల్ని చూడాలంటే మనము కూడా అంత పరిపక్వత చెందాలి కదా. ఉమ్, కాబట్టి ఇక్కడ హే కైలాసవాస సదాశివ అంటే ఈ పదాలు జనాల్లో వినుంటారు కాబట్టి ఆ పదాలను ఉపయోగించి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. ఉమ్, నేను ఒప్పుకున్నాను. కానీ కైలాసవాస అంటే కల్పన రహిత కైలాసవాస అని అర్థం, దక్షిణామూర్తి అని అర్థం. ఉమ్, ఇది ప్రారంభంలో తెలియదులే. అదేనండి. సదాశివ ఎల్లప్పుడూ సుఖంగా ఉండేవాడు ఎవరు, ఇంకా అర్చన పరిపూర్ణమే, ఉమ్, అక్షయ సుఖంగా ఉండేది. ఉమ్, నీకై వేచి తిని అంటే గురువు కోసం ఇతను వేచి చూస్తున్నాడు అంటే మాయాశబలిత బ్రహ్మాన్నే ఫస్ట్ పూజిస్తాడు భగవంతుడు, వాడికి తెలియదు కాబట్టి. ఉమ్, నేను ఆ పదాలకు నిజమైన అర్థాన్ని మీకు చెప్తున్నాను. ఉమ్. గురుగారు, ఇక్కడ మాయా సబలిత బ్రహ్మకిను మాయా పరబ్రహ్మకి ఈ కన్వర్షన్ ఎలా జరుగుతుంది అంటారు? కన్వర్షన్ జరగదండి, జరగదు. కన్వర్షన్ జరిగే అవకాశమే లేదు. ఒక ఈశ్వరుడు ఒక ఎన్ని కూడా మాయా సబలిత బ్రహ్మాన్ని మనం తీసుకుంటున్నాం కదా, దాని సమాధానం అయిపోయినాయి. సరే, మాయాశబలిత బ్రహ్మానికి పరిపూర్ణ పరబ్రహ్మానికి కన్వర్షన్ అంటే కాన్వర్జేషన్, మీరు చెప్పేది బోధ ఎట్లా కుదురుతుంది అనేది. ఆయన ఎలా మారటం జరుగుతుంది అనేది జరగదంటున్నాను కదా, జరగదండి. సమన్వయం ఎలా కుదురుతుంది అంటున్నారా? వేరే చాలా మంచి ప్రశ్న అండి, మీరు వేయాల్సినటువంటి ప్రశ్న శ్రోతలందరి తరపున. మళ్ళీ చూడండి, మీ ప్రశ్న నేను అర్థవంతంగా చెప్పి చూపిస్తా. అయ్యా, మాయాశబలిత బ్రహ్మానికి పరిపూర్ణ పరబ్రహ్మానికి సమన్వయం ఎలా కుదురుతుంది అని అడుగుతున్నారా? అంతే కదా? అంతే, కుదరదని చెప్తున్నాను కదా. ఎవరు చెప్పారు కుదురుతుందని? చీకటికి వెలుతురికి పొందన కుదురుతుందని చెప్పండి చూద్దాం. చీకటికి వెలుతురికి సమన్వయం కుదురుతుందా? కుదరదు. చీకటి పోయి వెలుతురుని ఎప్పుడైనా చూసిందా? లేదు. వెలుతురు వచ్చి చీకటిని ఎప్పుడైనా తరిమిందా? మనం మాట్లాడుకోవడమే, వెలుతురు వచ్చేటప్పటికి చీకటి హుష్టాకి లేదు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మాయాశబలిత బ్రహ్మం తనిగా ఒకటి లేదు. అది అర్థం కావడం కోసం ఆ పదం ఉపయోగించారు. నిన్న కూడా మిత్రుడు వాట్సాప్ పెట్టారు, శబలిత అంటే అర్థం ఏంటి అని చాలా మంది అడుగుతుంటారు నన్ను.
ఉమ్, శబలిత అంటే కూడుకున్నా అని అర్థం, కలిసిన అని అర్థం. ఉమ్, మట్టితో కూడుకున్న కుండలో మట్టి కాకుండా ఇంకేదైనా ఎతుకుతావా? ఉమ్, అదే. మట్టితో కూడుకున్న మట్టి, బంగారంతో చేరిన ఆభరణం, అన్ని ఆభరణాలు బంగారే ఉంటది కానీ ఈ రెండుకి వేరుగా నువ్వు చూడలేవు. ఎందుకంటే నువ్వు కూడా ఆ మట్టి కుండ దేంతో తయారు చేయబడింది, నీ దేహం దాంతోనే తయారు చేయబడింది కాబట్టి నీకు అతీతంగా ఉండే పరిపూర్ణాన్ని నువ్వు చూడలేవయ్యా, నీ వల్ల కాదయ్యా. అవును. ఉమ్, అదే పరిపూర్ణం అయి ఉండేవాడు చూపించాలంటే ఏం చేయాలి? ఒక మానవ దేహంలో ఒక మట్టి కుండలోకి వచ్చి, నాయన నేను కూడా నీలాంటి కుండనే అని చెప్పి పరిచయం చేసుకుని నీ దగ్గరికి దిగి నీతో పాటు ఆడుకుని ఆటలు ఏంటిదని తెలియజేయాలి. వాడు నిన్ను ఏమంటారు, ప్రయోజకుడిని చేసి, నాయన నువ్వు బాగానండి, ఇంపార్టెంట్ అండి, డౌట్ ఉంటే మళ్ళీ అడుగురు. నువ్వు చిన్నప్పుడు ఆట ఆడుకుంటావు, ఈ బొమ్మ లేకపోతే నా వల్ల కాదు, నేను ప్రాణమన్నా వదిలేస్తాను కానీ దీన్ని, నా ప్రాణం పోయినా దీన్ని నేనని చెప్పినావు కదా. ఒకరోజు ఆమె లేకపోతే నేను చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను అన్నావు కదా. పెళ్ళయిన తర్వాత అదే కొద్ది రోజుల తర్వాత ఈమె ఉంటే నేను చచ్చిపోతాను, ఈమె నాకు అంటే ఎదురుగా దూరంగా కూడా అంటున్నావు కదా. అంటే అది ద్వంద్వాలు నిన్ను ఆకర్షిస్తాయి అంతే. నీ భ్రాంతి, ఏది లేకపోయినా నువ్వు బతకలేవని ఎప్పుడైతే చెప్పావో, ఈ రోజు చెప్పు నాయన, ఇప్పుడు నీకు పెళ్ళయ్యి పిల్లలయ్యి నీ పిల్లలే నిన్ను దూరంగా పంపించేస్తున్నారు, బ్యాగ్ ఇచ్చి నీకు పో ఏ కొడుకు దగ్గర ఉంటావని పంపించేస్తున్నారు కదా. ఇట్లా ఎగ్జాంపుల్స్ చెప్తే, ఒక ఆయనకు 3 కొడుకులండి. ఆ చిన్నప్పుడు ఆ కొడుకుల్ని తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు, నా కొడుకు ప్రయోజకుడు అయితే నన్ను ఎట్టు చూసుకుంటాడు అట్ట చూసుకుంటాడు అనుకున్నాడండి. అని అదే కొడుకు పెరిగి పెద్దోడైన తర్వాత, నాయన నీకు 3 కొడుకులు ఉంటాడు, నా దగ్గర ఎన్ని రోజులు పెట్టి తింటావు నాయన, ఇంత పట్టు నీ బట్టలంతా తీసుకుని ఇంకా మిగతా కొడుకులు దండి కూడా నడువు, నువ్వు వేరే కొడుకుల దగ్గరికి పోయి తిరిగిపో కొద్ది రోజులు, మళ్ళీ రాపు నా దగ్గరికి తరిమేస్తున్నాడే. కాబట్టి ఇప్పుడు కొడుకు నిజమా తండ్రి నిజం అంటే ఎరుక పట్ల మీకు వైరాగ్యం కలిగించడానికి, మాయా సబలిత బ్రహ్మ మాయనని తెలియజేయడానికి వాడిన ఉదాహరణలు ఇవన్నీ. ఎవరైనా నేను తప్పు చెప్పుంటే మన్నించండి. అదేనండి. ఇప్పుడు చెప్పండి, పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి దక్షిణామూర్తి ఒక రాముడు గాను ఒక కృష్ణుడు గాను అవతరించి, అతనికి మాయ లేకున్నప్పటికీ మాయను తన ఆధీనంలోకి తెచ్చుకొని బోధించగల శక్తి ఆ పరిపూర్ణుడికి ఉంటుంది. ఓహో, ఈశ్వరతత్వం అది. అదే ఈశ్వరతత్వం. ఏ పదం చెప్పినా అక్కడికే రావాలి. కాబట్టి మాయా సబలిత బ్రహ్మ అంటే సృష్టికి సంబంధించిన శక్తి, శూన్యము అనే అర్థము. మనమంతా శూన్య పదార్థములే. ఓంకారం కూడా శూన్యమే. క్లియర్ గుర్తుపెట్టుకోండి. క్లియర్? మీ ప్రశ్నకు వచ్చిందా? సమాధానం వచ్చిందా? కాబట్టి మాయ అంటే లేనిది, పరిపూర్ణం అంటే ఉండేది. ఉండేది ఉందని చెప్పేదానికి లేనిది ఆడుంది. కానీ శృతి వాక్యాలు ఏం చేస్తాయంటే చెప్పేశారు, అధ్యారోపాన్ని అపవాదం చేయడానికి ప్రయత్నిస్తాయి అంతే. శంకరులు రాశారండి, ఇక్కడ అదే రాశారు. ఇది కూడా శృతివాక్యం ఏం చేస్తుందంటే, అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే, లేని మాయా ప్రపంచాన్ని ఉందని అనుకున్నావు కాబట్టి దాన్ని అపవాదం చేయడం కోసం శృతి ప్రయత్నం చేస్తుందంతే. గురువు ప్రత్యక్ష ప్రమాణం నీకు అపవాదం చేసి పలు దుఃఖంబులు నీ కృపయే కదా. అపవాదంబులు అంటే సృష్టి లేదని తెలియజేసినటువంటిది. ఇప్పుడు సాజన్మ సాకార సద్గురుమూర్తి, సాజన్మ సాకార సద్గురుమూర్తి యొక్క స్తోత్రం. అయ్యా వేదవాక్యాలన్నీ అపవాదాలు అయిపోయినాయి కదా అంటే, అవ్యక్త చెప్తారు కదా, ఆత్మ నుంచి ఆకాశం వచ్చిందండి, ఆకాశం నుంచి గాలి వచ్చిందండి, గాలి నుంచి నీళ్లు వచ్చిందండి అని చాలాసార్లు చెప్పాను నేను మీకు. అవన్నీ లేకుండా పోయినా ఏమి రాలేదని తెలిసిపోయింది కదా. కాబట్టి అపవాదములు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా లేనిదేనని, ఇవన్నీ చిన్నెళ్ళు ఉట్టి, ఇవంతా గాలి మేడలేనని, ఎండమావుల్లో నీళ్లేనని, నాడులో కనబడినటువంటి పామేనని తెలిసిపోయింది కదా. కాబట్టి ఇటువంటి విషయాలంతా కూడా లేనిదేనని తెలిసి సురవర ముని గణములు సర్వదేవతలు కూడా ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నాయో అటువంటి సద్గురుమూర్తి నాకు పరిపూర్ణ ప్రబోధ బోధించు. సూర్య చంద్రులు, పంచభూతాలు, కాలగమనములంతా మాయయే. నీ మాయయే అంటే మీరు అన్నట్టుగా నీ మాయే అంటే ప్రకృతి యొక్క మాయయే, మాయ యొక్కదే ప్రకృతి. ఇక్కడ మనం ఏం చేయాలంటే, మనం జ్ఞానయజ్ఞ శ్రోతలు కాబట్టి నిజానికి మీరు అన్నట్టుగా మాయాశబలిత బ్రహ్మాన్ని వీడితో పోతా ఉండేది. అచల పరిపూర్ణ సద్గురుమూర్తిని మనం ఇక్కడ ప్రతిపాదన చేసుకోవాలి. అదేనండి, చివరిలో చెప్పినట్టున్నాడు. పట్టేశారు అంతేనండి. అది చెప్తున్నా, దాన్ని మీకు అపరోక్షం చేయడానికే ఇక్కడి నుంచి వస్తున్నా.
కాబట్టి సూర్యచంద్రుడు, పంచభూతాలు, కాలగమనములంతా మాయయే, లేనిదే. ఆయన మాయాతీతుడు అనే విషయం ఇప్పుడు చెప్తాడు మళ్ళీ లాస్ట్ లో చూడండి. ఇక్కడి నుంచి ఇంతవరకు చెప్పింది మాయా సబలిత బ్రహ్మ యొక్క వర్తన గురించి అండి. ఇక్కడ నుంచి మాయాతీతుని గురించి వర్ణించేదానికి మాయ ఏడుంది? మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా ఇదే. పరిపూర్ణానికి ఎరుకకు సమన్వయం ఎలా కుదురుతుంది అనేది మీరు అడిగిన ప్రశ్న. కాబట్టి ఎట్ట కుదురుతుంది? ఎరుక లేనిది అయిపోయింది, పరిపూర్ణం ఉండేది అయిపోయింది. అంటే ఈ రెండు విషయాలు చెప్పింది ఒక విషయాన్ని గురించే. అది ఒక విషయాన్ని గురించి చెప్పడానికి చెప్తున్నవాడు లేనివాడు. అది చెప్పిన వాళ్ళు కృష్ణ పరమాత్మ, తర్వాత దక్షిణామూర్తి, వీళ్ళంతా చెప్పినటువంటి వారు ఒక అవతార పురుషులు. ఒక అదే పనిగా యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఆ ధర్మ ప్రవర్తన సన్నగిలినప్పుడు ధర్మ ప్రబోధం చేత సమాజాన్ని జాగృతం చేయడానికి వచ్చినటువంటి వారు వాళ్ళు. అటువంటి వారు గురువులు అనిపిస్తారు. ఒక్క యాజ్ఞవల్కికే పూజ జరిగింది జనక మహారాజ్ సభలో. ఆ తర్వాత ఒక శ్రీకృష్ణ పరమాత్మకి అగ్రతాంబూలం ఇచ్చారు ద్వాపర యుగంలో. ఇప్పుడు వీధి వీధికి గురువులే 100 మంది 101 మందిని పెట్టి ఒకేసారి పూజ చేసేస్తున్నాం మనం. ఒక ఆలోచించుకోండి, నేను ఆ ట్రెండ్ ఎలా పతనం అయిందో చెప్పాను అంతే. కాబట్టి నిజమైన గురువును వర్ణించడానికి, ఆయన్ని పొగడడానికి నా తరమా నీ తరమా? జన్మ కర్మలు, పరిణామ క్రమములు, పాప పుణ్యాలు అంతా కూడా మాయే కదా. ఏం పొందాలని మీరు గురువు దగ్గరికి వెళ్తున్నారు ఆలోచించండి. కాబట్టి మాయాధీశుడు, మాయా అతీతుడు, ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తానండి. మాయాధీశుడు మాయాసంప్రతిగా నటిస్తున్నాడు. మాయాతీతుడు అచల పరిపూర్ణుడు. మాయాతీతుడు అంటే అచల పరిపూర్ణుడే. అలాగా దేహంతో ఉన్నట్టు ఆయన నటిస్తున్నాడు. కపట నాటకధారి, కపట సూత్రధారి అని అంటూ ఉంటారు కృష్ణ పరమాత్మని. అవునండి. కేవలం సినిమాలో ఒక పాత్రలో నటించేటువంటి ఆ పాత్ర స్వభావము ఆ వ్యక్తికి అంటుతుందా? ఆ కథలో ఎట్లా రాశాడో అదే ప్రకారం డైలాగ్ వర్ణిస్తాడు. ఈగ సినిమా చాలా మంది చూసి ఉంటారు. ఏ సినిమా అండి గురుగారు? ఈగ 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 చూసారండి. అవును, చాలా మంది చూసి ఉంటారు. ఈగ సినిమాలో సమంతకి ఏమన్నా ఆ విలన్ పైన ఇప్పుడు కోపమా? కానీ సినిమా అంతా మనల్ని ఆకర్షించడానికి ఒక కథ రాశారంతే. అదే విధంగా ఈ కథలో ఒక పాత్ర నేననే స్పష్టంగా కలిగి ఉండేవాడు అచల పరిపూర్ణుడు. అది ఆయన మాయాతీతుడు, మాయాధీశుడు. బ్రహ్మానందం కోటేశ్వరుడు ప్రతి సినిమాలో బెగ్గరగా నటిస్తూ ఉంటాడు. చూడండి, బ్రహ్మానందం భిక్షగాడు కాదండి, ఈ భిక్షగాడు బ్రహ్మానందమేనండి. కాబట్టి పరిపూర్ణుడు ఎరుకలోని వాడు కాదండి, ఎరుకగానికి బోధిస్తున్నవాడు పరిపూర్ణుడేనండి. కాబట్టి ఇది ద్వ్యర్థి కావ్యం అండి. ఇది కాస్త అదే చెప్పాను మీకు, 5 లక్షణాలు ఉండే వాళ్ళకే ఇది ఎంత అవుతుంది. మాయాధీశుడవు అంటే నా దగ్గర కనిపిస్తున్నావు, కానీ మాయాధీశుడు నువ్వు అశరీరుడి. గుణాలన్నీ నీ ఆధీనం చేత, విశ్వమంతా విశ్వకార్యములన్నీ నీ కను సైగల చేత సంకల్పమేగా. ఎవడికి మాయకు కలిగిన సంకల్పమే మాయా ప్రపంచం. అచల పరిపూర్ణుడికి సంకల్పం కలగనే లేదు. అయింది. ఈ రోజు శ్లోకంలో వస్తుంది ఆ విషయం. ఎట్లా మాయా చిత్ర ప్రపంచం మాయ తప్ప నిజం కాదు. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞాన యజ్ఞంలో 2వ భాగం మనకు తారకం. ఆయన అనుభవానంద స్వామి తారకంలో పూరకము, రేచకము, కుంభకము గురించి చెప్పారు. ఇప్పుడు ఈరోజు ఆయన తన 67వ గేయాన్ని గురించి చెబుతారు. స్వామి మీరు కానివ్వండి. 6వ అధ్యాయము తారకము. శ్రీ అనుభవానందులు కూర్మితో మర్మము వినజెప్పెను. విని కన్న వారందరూ సృష్టిలో మరల జన్మించరండి. 7 లోకాలలో బ్రహ్మాండ భాండంబులన్నింటినీ నడిపించు తారకుడివి శిష్యుడా నీవని తెలియవయ్యా. నీ ప్రమేయము లేకను ఈ జగతి నిలువనే నిలువదయ్యా. నీ మానసంబునందు నిష్కామ భావమే తారకంబు. సందేహమెందుకయ్యా దండకు దారమే ఆధారము. సకల ఉపాధులకును శిష్యుడా సకల దేహాలకును ఆధార తారకుడివి నీవయ్యా. నా మాట నిజము నిజము. ఇప్పుడు చూసారా, తారకం అంటే ఎవరు? నువ్వే. మాయాశబ్దం అంటే ఎవరు? ఇన్కంబెంట్ సాధకుడే.
సర్వ శ్రోతలారా, వింటున్నటువంటి నేనే మాయా సబలిత బ్రహ్మము, నాకు బోధిస్తున్నటువంటి సద్గురుమూర్తి దక్షిణామూర్తి. ఆయన బోధించాలంటే శబ్దతన మాత్రం కావాలి కదా. అవును. ఆ శబ్దమే మాయా. ఉమ్. ములును ములుతోనే తీస్తున్నాడు. అది క్లియర్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం క్లియర్ అయిందే. అంతేనండి, అంతే. ఆ, 7 లోకాలలో బ్రహ్మాండ భాండంబులన్నింటినీ నడిపించు తారకుడివి, శిష్యుడా నువ్వని తెలియవయ్యా. ఇప్పుడు మాయా సబలిత బ్రహ్మం నేను, పరిపూర్ణ పరబ్రహ్మం అంతటా ఉంది. నేను చెప్పేది ఎందుకు? అవును. సరే, చెప్పడానికి నేను ఉన్నానా? సరే, అది విషయం. అంటే ఇక్కడ బాగా గమనించండి, గురు శిష్యుల అభేదం తెలిసిన తర్వాత గుర్తు రహితం కదా. అవునండి, అంతే. గురు శిష్యుల పదం పొసగదు కదా. పొసగదు. మరి ఇప్పుడు అచల పరిపూర్ణ సద్గురుమూర్తి గురువు కాదు, శిష్యుడు కాదు కదా. ఇబ్బందిగా ఉందా? ఓకే, మీరు క్వశ్చన్ మార్క్ నాకు అర్థమవుతా ఉంది. నిజం తెలిసేంత వరకే నీకు గురువా? అంతే. మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ వాడతాను. ఏమైతే అయింది, ఉదాహరణ అపరోక్షం కావడం ఇంపార్టెంట్. ఇప్పుడు కూతురు వాళ్ళ అమ్మనే అమ్మ అని పిలుస్తూ ఉంటుంది. ఎంతవరకు మళ్ళీ ఈవిడ పెళ్ళి ఈవిడ తల్లి అయ్యేంత వరకు ఆమెను పిలుస్తుంది, మళ్ళీ ఈమెను పిలిచే వాళ్ళు వచ్చేస్తారు. మళ్ళీ ఈమెను అమ్మ అని పిలుస్తారు వీళ్ళు బిడ్డ పిల్లలు. గురువు ఎంతవరకు శిష్యుడు గురువు అనేటువంటి ఆ యొక్క ద్వంద్వం వర్తిస్తుందంటే, శిష్యుడు నిజాన్ని గుర్తించకుండా ఉండేంత వరకే ద్వంద్వమా. అది గుర్తించేంత వరకే ద్వంద్వం. ఇతన్ని చాలా మంది వచ్చి, అయ్యో గురువు గారు మీరే మా భ్రమను పోగొట్టారని ఎంతో మంది ఇతన్ని పొగుడుతా ఉంటే, ఇప్పుడు ఇతని శిష్యుడు అంటే ఎవరు ఒప్పుకుంటారా? బాగా గమనించండి. సాందీపని దగ్గరికి పోయి నేర్చుకోక ముందు కూడా ఆయన పరిపూర్ణుడే. కాబట్టి ఆయన ఇప్పుడు గురువు అయినాడు, సాందీపని వల్లనే శ్రీకృష్ణుడికి భగవద్గీత తెలిసిందని అనొచ్చా? చాలా పొరపాటు కదా. అవునండి. ఎందుకు పొరపాటు అంటే, నేను దీన్ని సూర్యునికి చెప్పినానని చెప్పలే. మరి సాందీపని శిష్యుడు అని మనం చెప్పొచ్చా? అచల సద్గురుమూర్తి కూడా ఎక్కడైనా సరే ఓ సభలో పూజించబడి ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయన సద్గురు అవతారమై ఆయన ఆ యొక్క ప్రతిరూపమై మనం భావించాలి. 100 మందిని పెట్టి పూజించేది ఇది ఆడ ఉందండి, ఇది నాకు అర్థం కావట్లేదు. కానీ వ్యవహారార్థం శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ రాయబారంలో సభలో అందరికి నమస్కరించాడు. నాటకం అదే అంటే అందరితో పాటు వ్యవహార యోగ్యత అంటారు దాన్ని. కానీ ఆయన్నే కూర్చోబెట్టి పూజ చేశారు. మరి ప్రపంచానికంతా జగద్గురు ఒక్కడేనయ్యా అంటూ ఉంటే మీరేందో వరుసగా పెట్టి 101 మందిని పెట్టి పూజ చేసి వాళ్ళ తట్లు వాళ్ళ బ్యాగులు వేసి పంపించాలనా? ఎవరు చెప్పినారా మీకు? సృష్టించారు ఇవంతా. కేవలం సృష్టించారు అంటే కేవలం కల్పించుకున్నారు. ఇదంతా కల్పిత పూజలే. అదేనండి. కాబట్టి నీ ప్రమేయం లేకుండా ఈ జగత్తు నిలవదు. ఇప్పుడు జగత్తుకి అంత ఆధారం నువ్వే చూడు. ఇది సాంఖ్యం యొక్క సారాంశం అంతా తెలిసి ఉంటేనే ఇది తెలుస్తుందండి. కాబట్టి సాంఖ్య పరిశీలనలో ఏం తెలుసుకున్నాం మనం అంటే, సృష్టి అంతటికి కారణం మాయా అని, మూలం లేని గుర్తిరిగే శరీరం అన్నాం. జగత్తు ఆధారం లేకుండా లేదు, మూలం లేకుండా ఉంది. మీరు రెండు కొంచెం తేడా కనిపిస్తుంది కదా. జగత్తు ఏం చెప్పాను ఇప్పుడు, జగత్తు ఆధారం లేకుండా లేదు కానీ మూలం లేకుండా ఉంది. చూడండి, ఆధారము అంటే ఇది దేనితో ప్రవర్తిస్తుందో దానికి మూలం. బాగా గమనించండి. ఓకే, రైట్. జగత్తు ఆధారంతోనే ఉందండి. ఏ ఆధారంతో ఉంది అంటే మాయ ఆధారంతో ఉంది. జగత్తు మాయ ఆధారంతో ఉంది. మాయ ఆధారంతో ఉంది. సింపుల్ అండి. ఇంద్రజాలంలో వస్తువులన్నీ ఏ ఆధారంతో ఉంది? మాయ ఆధారంతో. మరి ఇంద్రజాలికుడు మాయను ఉపసంహరిస్తే వస్తువులు లేవు. అవును. కానీ ఈ ఇంద్రజాలికుడు లాగా కాదు పరిపూర్ణుడు. ఇది కాదని మాత్రం చెప్పగలను నేను, పరిపూర్ణాన్ని నేను చూపించలేనండి. ఇప్పుడే చెప్పేశాను మీకు. ఇంద్రజాలంలో వస్తువులన్నీ ఏ ఆధారంతో ఉన్నాయి? భ్రాంతి ఆధారంగా. ఎండమావిలో నీళ్లు ఏ ఆధారంగా ఉంది? అది చూసేవాడి భ్రాంతి ఆధారంగా ఉంది. ఉపమానంగా చెప్పుకోవాలని మీరు చెప్పింది కదా. ఇంద్రజాలం చేసే మాయ అయితే గారడే ఉందా, అది మాయ. కానీ ఇంద్రజాలం చేసేవాడు మాయ కాదు, ఉపమాన పరంగా. అంతే, అదే విధంగా. అంతే అంతే.
ఇప్పుడు చూడండి, మంచి విషయం నా దగ్గర చెప్పిస్తున్నారండి మీరు. ఇంద్రజాలికుడు ఇంద్రజాలానికంటే అతీతంగా ఉన్నాడా? అవును. అదే విధంగా ఈ మాయ కంటే వేరుగా అతీతంగా ఉండేటువంటి వాడే పరిపూర్ణుడు. అంతేనండి, అంతే. ఆయనకు మాయ లేదు. మాయ లేదు. ఇప్పుడు కానీ మనిషి ఆయన మన ఎదురుగా, నాలాగా మనిషిలాగా కనిపిస్తున్నాడు. ఆ, కాబట్టి ఇప్పుడు ఆయన ఈ మాయ కంటే అతీతుడు. అవునండి, అవును. ఇది నువ్వు విశ్వసిస్తేనే నువ్వే ప్రపంచమే నువ్వు అని తెలుస్తుంది నీకు. క్లియర్, క్లియర్. కృష్ణ పరమాత్మ ఎక్స్ప్లెయిన్ చేయబోయేది కూడా ఇవే. ఇప్పుడు భగవంతుని ప్రార్థించినా కూడా అదే, దాని మూలం అదే. వెరీ క్లియర్. నువ్వే నీకు మూలము. ఎరుకకు కొడుకులు అనే చెప్పులా, విత్తనము చెట్టు పరస్పర ఆధార ఆధేయములు. పరిపూర్ణం దేనికి ఆధారం కాదు, పరిపూర్ణం అంతటా నిగుడీకృతమై ఉండేటువంటి నిజ దైవము. నిరాకారము, నిర్వికారము, నిరామయము, ములుగుచ్చ సందులేనిది, అందులో లేని జగము, లేకనే లేని వాడికే తోచింది తప్ప ఉండేటువంటి సద్గురుమూర్తికి కాదు. ఇప్పుడు చెప్పండి, ఈ విధంగా నీ భావము నిష్కామ భావమైనప్పుడు ఇన్ని రోజులు నేర్చుకున్నటువంటిదంతా లేనిదవుతుంది. శ్రోతవ్యస్య శృతస్య చ, వినిన దాని పట్ల వినబోవు దాని పట్ల విరక్తి చెందారు. ఆల్రెడీ మన జ్ఞానయజ్ఞం శ్రోతల్లో చాలా మంది విరక్తి చెందారు. అవునండి. తారకం అంటే యాడనో నేర్చుకునేది కాదే, నేనే తారకుడు నేను చాలా మంది తెలుసుకుని ఫోన్ చేస్తున్నారు. సందేహం ఎందుకు నాయన? దండకు దారం ఆధారం కదా. నువ్వుంటేనే ప్రపంచం ఉంది కదా. నువ్వు లేనప్పుడు గాఢ నిద్రలో ప్రపంచం లేదని ఉన్నట్టు నీకు తెలియడం లేదు కదా. అంతేనే. నువ్వు పరిపూర్ణుడైన తర్వాత ప్రపంచం ఎక్కడుంది? అది గాఢ నిద్ర వలెను అనిపించు అది పూర్ణము, శ్రీ బృహద్వాసిష్టము వినరయ్య శ్రీధరుల సిద్ధాంతము అని చెప్పారు కదా. కాబట్టి సకల ఉపాధులకన్నిటికీ శిష్యుడా సకల దేహాలకు ఆధారము తారకుడివి నువ్వు, నీ మాయే తప్ప నేను కాదు అంటే పరిపూర్ణం కాదు కాదు అని అంటే ఇప్పుడు మనకు ఆ దక్షిణామూర్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అనుభవానందులు. ఇప్పుడు ఈరోజు మనం ఆ మాయ ఎట్లా ఉందో తెలుసుకునేదానికి ముందుగా శంకరుల సూచన చెప్తాను వినండి. 20వ శ్లోకం తీసుకోండి, జ్ఞానేశ్వర భగవద్గీత. మనం జ్ఞానేశ్వర భగవద్గీత అంటే జ్ఞాన యజ్ఞంలో 3వ భాగానికి వచ్చేసామండి ఇవాళ. దీనికి ముందుగా మీకు ఒక ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఏకత్వేన పృథక్వేన అని జ్ఞాన యజ్ఞంలో ఏకత్వంగా భావించి పరిపూర్ణాన్ని మాత్రమే ఆరాధిస్తూ ద్వంద్వభావం లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. ఉంచండి. తర్వాత పృథక్వేన అనే మాట చెప్పారు. పృథక్వేన అనే మాటకు మీకు ఏం చెప్పానంటే, ప్రస్తుతం కూడా అచల పరిపూర్ణ గురు పరంపరలో కూడా విగ్రహారాధనలు తర్వాత పూజలు అన్ని అనుష్ఠానాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు కూడా నిన్న మనం చెప్పాం ఏ భావంతో చేస్తున్నారని. ఆ విషయాన్ని శంకరులు మనకు ఈ శ్లోకానికి కనెక్షన్ ఇచ్చేస్తున్నారు. చెప్పబోయేది లేనెరుక గురించండి, చెప్పింది పరిపూర్ణం గురించండి. అట్టని రెండు లేవండి. ఉన్న పరిపూర్ణం ఉంది, లేనెరుక లేదు కదా. అవును. చూడండి శంకరుల మాట యథాతథం అండి. అయ్యా 19వ శ్లోకం వరకు మీరు నేర్చుకున్నటువంటి వాళ్ళు జ్ఞాన యజ్ఞంలో ఒకే రకంగాను 10 రకాలుగాను పూజించే వాళ్ళు ఉంటారు. వారు ఏక జ్ఞానంతో గాని పృథగ్భావంతో గాని యజ్ఞాలచే గాని నన్ను ఉపాసించేవారు జ్ఞానవేత్తలే. అంటే మీకు చెప్పాను, ఇప్పుడు అచల పరిపూర్ణ గురువుల్ని విగ్రహం పెట్టుకొని దాన్ని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు మీరు నేను నిన్న చెప్పినట్లుగా నేను చెప్పాను మీకు, వాళ్ళ ద్వారా వాళ్ళకి పరిపూర్ణం తెలిసింది కాబట్టి మిగతా వాళ్ళకి ఆదర్శం కోసం ఆ గురు పరంపర కొనసాగడం కోసం వాళ్ళ విగ్రహారాధన చేసి ఉండవచ్చు. అట్టుంటే అది మంచిదే, వాళ్ళ జ్ఞానులే. మీకు చెప్తాను ఇంకొకటి, మరి ఏకలవ్యుడు కూడా ద్రోణాచార్యుని విగ్రహం పెట్టుకుని నేర్చుకోలేదా? అవును. ఏకలవ్యుడు ఏమిచ్చాడు? మళ్ళీ అహంకారాన్ని ఇచ్చేసాడు. అతనికి గురువు ఆడినాడు అసలు. అయినా గురువు వచ్చి దక్షిణ అడిగితే ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? బొటన వేలు అంటే అహంకారం. తన ఎరుకనిచ్చేశాడు. అది అర్థం. ఇట్లా వారి జ్ఞానానికి అనుగుణంగా చివరికి నన్నే చేరుతున్నారు అంటే పరిపూర్ణాన్నే చేరుతున్నారు అంటే చీకటి పోయి వెలుతురులో కలిసిందని చెప్పొచ్చా? కరెక్ట్. అది నేను చెప్పడం సమన్వయం కుదరదు కదా. అంటే సంబంధం లేదు అని చెప్పాలి. అంతే. మరి ఈ రోజు నేర్చుకోబోయే శ్లోకం శంకరులు అంటున్నారు, మరి కామకాములైన అజ్ఞానులు ఎట్టుంటారు?
ఇప్పుడు అజ్ఞానులంతా చెక్ చేసుకోవచ్చు. నేను అజ్ఞాన చూసుకోవచ్చు 2 శ్లోకాల్లో. మాకు గుర్తుపెట్టుకోండి, ఇక శంకర్ల మాట, జగద్గురు ఆదిశంకర్లు చెప్పిన మాట. అయ్యా మీకు 21వ శ్లోకం 2 కూడా కాముల గురించి చెప్పారు. ఎవరి గురించి? కామ అంటే అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గర కామ ఉంటుంది, ఫుల్ స్టాప్ ఉండదు. వాళ్ళు ఏం పొందినా కామ ఉంటుంది, ఫుల్ స్టాప్ ఉండదు వాళ్ళ దగ్గర. ఇందులో 2 విషయాలు చెప్తారండి. కమాన్. శ్రీ భగవానువాచ 20 నిమిషాలు ఉంది, బ్రహ్మాండంగా సరిపోతుంది. ఓకే. త్రైవిద్యా మాం సోమపాహ పూత పాప త్రైవిద్యా మాం సోమపాహ పూత పాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్. ఇంతవరకు ఒకే శ్లోకం అండి. ఇది 4 లైన్ల శ్లోకం. మిగతా శ్లోకాలను 2 లైన్లు చేసి ఉండొచ్చు, కానీ ఇది 4 లైన్లుగానే ఉంటుంది. ఈ 4 లైన్లు కలిపి ఒక్క శ్లోకం, 20వ శ్లోకం ఇది. త్రైవిద్య అంటే త్రిగుణాలతో కూడిన విద్య అని ఒక అర్థం. కానీ శంకరులు దీనికి ఏమంటారంటే 3 వేదాలతో కూడిన విద్య అంటారు. విద్యాలు కూడా 3 వేదాలు కూడా ఎరుకను గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవే. ఒక్క భగవద్గీతలోనే వేదాంత అతీతంగా ప్రవర్తించారు. అందుకని దీన్ని ఏమంటారంటే ప్రతి అధ్యాయం చివర కూడా ఇది బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అన్నారు. పరిపూర్ణతను సూచన చేస్తూ భగవద్గీత చెప్పబడింది అనేటువంటి విషయం చాలా మందికి తెలియదు. అందుకని మొదటి శ్లోకంలోనే మీకు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ అంటే ప్రకృతి ధర్మక్షేత్రం, మానవ జన్మే కురుక్షేత్రం అని చెప్పాను మీకు. ధర్మక్షేత్రమైన ప్రకృతిలో మానవ జన్మ తీసుకున్నటువంటి ఈ యొక్క మానవుడు పరిపూర్ణాన్ని తెలుసుకోవడం కోసం ఏం ప్రయత్నం చేశాడు అని అర్థం. అదండి. అప్పుడు సూర్యుడికి చెప్పింది సరిపోతుంది. అట్లా కాకుండా గ్రౌండ్ లో పోయేసి ఇద్దరు ఆటాడుకునే దానికి ఏం చెప్పారని వచ్చింది మనకాడ. నిజానికి మామూలు బాహ్యార్థం. యుద్ధరంగంలో కౌరవులు పాండవులు ఎట్లా కొట్లాడుకున్నారు అని అర్థం వస్తుంది, కానీ దాని అర్థం అది కాదు. అది పై అర్థం, కథ రూపంలో చెప్పింది అంతే. అదండి. 9వ అధ్యాయంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీకు మొదటి శ్లోకాన్ని చెప్పాను, లక్ష్యార్థాన్ని చెప్పాను. ఇప్పుడు పరిపూర్ణ పరబ్రహ్మాన్ని తెలుసుకోవడం కోసం మానవ జన్మ వచ్చినాక ఏం చేసినావు, ఇది చేస్తున్నాడు వీడు. ఏం చేద్దాం చెప్పు. మానవ జన్మ వచ్చి ఏం చేస్తున్నాడు అంటే ఏదేదో పొందాలి, లాస్ట్ కి అన్ని సాలక స్వర్గంలో ఏదో పొందాలని పోతా ఉన్నాడు. ఏం చేయాలి చెప్పండి. అసలు స్వర్గం అంటే ఏంటో నీకు తెలుసా? స్వర్గంలో పొందాలి, ఇక్కడ పొందేది అక్కడ కూడా పొందాలి, అంటే పొందటమే కదా. ముందు స్వర్గం అంటే ఏంటో తెలియాలి కదా. వింటున్న శ్రోతలు ప్రతి ఒక్కరికి తెలుసు స్వర్గం అంటే ఏందో. ఏంటండి మీరు మాకు తెలుసు అంటున్నారే అని శ్రోతలు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అవునండి, సర్వ శ్రోతలారా 519వ రోజు ప్రకటిస్తున్నాను, స్వర్గం అంటే మీరు చాలా సార్లు విన్నారు, కానీ మీరు దాని గురించి ఇదే స్వర్గం అని నిర్ణయించుకోలేదు. స్వర్గం అంటే మీ చేతిలో ఉండదు, మీలోనే ఉండదు, అది పెద్ద విషయం కాదు. అన్న కోపమే తన శత్రు, అదే నరకం. అన్న కోపమే తన శత్రు అంటే నరకం కానిది స్వర్గం అండి. చూసుకోండి, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ. ఇప్పుడు వస్తుంది స్వర్గం, చూడండి చేస్తుంది. స్వర్గం వస్తామని మీ దగ్గరికి. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. స్వర్గం నరకం 2 ఇచ్చేస్తున్నాను మీకు. ఇప్పుడు చూడండి, ఏందయ్యా మీరు ఇచ్చేది కొత్తగా, మేము ఎప్పుడో విన్నాం ఈ పద్యం అని చెప్తారేమో. పద్యం విన్నారు కానీ స్వర్గం నరకం మీలో ఉండదని ఎప్పుడైనా చూసుకున్నారా? సార్ చూడండి, ఇప్పుడు కూడా నువ్వు కోపంగా ప్రవర్తిస్తావే దాన్ని నరకం అంటారండి. నువ్వు ఎప్పుడైతే హాయిగా సంతోషంగా ఉంటావే దాన్నే స్వర్గం అంటారండి. తన సంతోషమే స్వర్గం మీరు చదువుకునే పద్యమే కాబట్టి అవి తనిగా లేవండి, అది మీరే. ఎందుకంటే ఇందాక తారకుడు నువ్వని చెప్పిన తర్వాత కూడా సృష్టికర్త నువ్వే అంటే స్వర్గ నరకాలు నీలోనే కదా ఉండేదే. స్వర్గ నరకాలు 2 మాయే తండ్రి.
కావాలంటే కృష్ణ పరమాత్మ చెప్తారు ఏనండి. ఆ, నంబర్ 1 రెండు విషయాలు చెప్తారండి ఇందులో. ఉమ్, ఉమ్, నంబర్ 1 ఏంటంటే త్రైవిద్య, ఆ, నంబర్ 2 సోమపాహ. ఉమ్, ఈ 2 విషయాలు ఈ శ్లోకంలో ఈ రోజు మనకు కంప్లీట్ అవుతుంది. ఉమ్, త్రైవిద్య అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదముల చేత, ఉమ్, నేను చెప్పే త్రైవిద్య అంటే నేను త్రిగుణాలతో కూడిన విద్య అంట నేను. ఉమ్, ఇక్కడ ఏం చెప్పారు? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదములచే ప్రోక్తములైన సకామ కర్మలు ఆచరించేవారు. ఉమ్, నేను చెప్పింది కూడా అదే కదా. ఉమ్, 2వ అధ్యాయంలో చెప్పేశారు ఈ విషయం. ఉమ్, కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం అంటాడు. ఉమ్, ఏదో కోరి పనిచేసేటువంటి వాళ్లకు కొంతమంది కలుస్తారు. మీకేం చేస్తారంటే యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపస్థితః వేదవాద రథః పార్థ నాన్యదస్తీతి వాదినః. వాళ్ళు పుష్పించు మాటలు అని వాడతారాడ. భలే ఆ వచనం ఎట్టుంది తెలుసా? ఉమ్, నీకు కొంతమంది కలిసి ఏడికి పోతే ఏం వస్తుందో చెప్తాడు. ఉమ్, ఆయన దగ్గరికి పోతే బాబా నా వ్యాపారం బాగుందండి, నిజంగా చెప్తున్నా. ఎవరు రాధా రుక్మిణమ్మ గారు, కాదు అరుంధతి రామకృష్ణ గారు, ఉమ్, మీరు ఫీల్ అవ్వండి, నేను వద్దని చెప్పట్లేదు, నన్ను మీ బిడ్డలాగా ఆదరించండి. ఉమ్, కానీ నేను వచ్చి కూర్చొని మీ అంగట్లో వ్యాపారం చేయడం వల్ల మీ వ్యాపారం బాగా అయిందంటే నేను ఒప్పుకోనమ్మా. ఉమ్, పరిపూర్ణ భావానికి విరుద్ధం తల్లి. ఉమ్, నేను వచ్చి కూర్చోవడం వల్ల, నేను వచ్చి కూర్చునే దానికి ముందే మీ వ్యాపారం ఉచ్చ స్థాయిలో ఉంది, మీ వ్యాపారం బాగా జరుగుతుంది. ఉమ్, దానికి పరిపూర్ణతకి సంబంధం లేదు తల్లి. ఉమ్, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్పాల్సింది ఇక్కడ 3 విద్యలు 3 గుణాలు. ఉమ్, ఏదైనా ఒకటి నాకు వచ్చింది అంటే ఖచ్చితంగా అది పోయేది ఉంటుందమ్మా. గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే, ఉమ్, ఏదన్నా ఒకటి వచ్చింది అంటే అది పోయేదై ఉంటుంది. ఉమ్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఉమ్, 3 వేదాల్లో చెప్పినటువంటి వాక్యాలని ఇడికి పోతే అది వచ్చేస్తుంది, అడిగి పోతే ఇది వచ్చేస్తుంది, ఎంత దూరం పరిగెత్తినని ఏది వచ్చినా నువ్వు పోగొట్టుకునేది అయి ఉంటుంది. ఉమ్, చాలా ఇంపార్టెంట్ ఇది త్రైవిద్య. ఉమ్, త్రైవిద్య అంటే సకామ కర్మలు అని అర్థం, సకామ కర్మలు. ఆ, నిష్కామ కర్మలు కాదు. ఈ రోజు రేపు 2 రోజులు చెప్తా ఉండేవాళ్ళు కామకాములైన అజ్ఞానుల గురించి ఓకే, ఆల్రెడీ చేసి చెప్పేశాను మీకు నేను. అవునండి. 3 వేదాలలో అధర్వ వేదం దీని కింద రాదండి, త్రిగుణాల కింద రాదండి. వస్తది చెప్తాను. అన్ని వేదాలు అంతే. ఓకే, ఎందుకంటే విషయం త్రైవిద్య అంటే వేదాలలో చెప్పబడిన సకామ కర్ములు అని అర్థం. ఓకే, సకామ కర్మ. ఓకే, 3 గుణాలు చెప్పాను, 3 వేదాలు చెప్పకుండా. అదే. వేదం ఒకటే కదండి, 3, 4, 7 ఉన్నాయి. వేద వ్యాసుడు డివైడ్ చేస్తే 4 అంటున్నాను కలియుగంలో. అంతే, కరెక్ట్. అవును. కాబట్టి చూడండి, త్రైవిద్య అంటే త్రిగుణాలతో కూడినటువంటి విద్యలన్నీ త్రైవిద్యలేనండి. ఇది నా నిర్వచనం. ఇక్కడ వాళ్ళు చెప్పింది కూడా అదే ఆడికే వస్తుంది. 3 వేదాలలో కర్మకాండలో చెప్పబడిన కర్మలు. నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది కదా మీకు? క్లియర్ గా ఉందండి, క్లియర్ గా. నా వాయిస్ నేరుగా వినిపిస్తుంది కదండి? వినపడతాను. ఒకటి అయిపోయింది. త్రైవిద్య అనేది నంబర్ 1. రైట్. త్రిగుణాలతో కూడినటువంటి 3 వేదాలలో చెప్పబడిన సకామ కర్మలను ఆచరించే వాళ్ళు కోరిక చెప్తాను. సోమపాహ పూతపాపాహ. ఈ త్రైవిద్యల చేత ఇక్కడే కోరికలు తీర్చుకుంటూ, దీనివల్ల నాకు అది వచ్చింది, ఆ దేవుడి వల్ల ఇది వచ్చేసింది, ఆ గురువు దగ్గరికి పోవడం వల్ల నా ఇంకొకటి ఇంకా బాగా వచ్చింది, అందువల్లే నేను పక్కన కై కొన్నాను, కాలవ కొన్నాను అని చెప్పుకుంటా ఉండే వాళ్ళు త్రైవిద్యలో ఉంటారు. అవును, ఎప్పుడు ఏదో పొందాలనే వాళ్ళు. ఎస్, వీళ్ళు మరీ అజ్ఞానులే, ఏం అనుమానం పెట్టుకోబాగండి. నెక్స్ట్ సోమపాహ నంబర్ 2. సోమపాహ అంటే అర్థం ఏంటంటే సోమయజ్ఞం అంటే భౌతిక యజ్ఞాల ద్వారా ఏదైనా పొందినాననే భ్రాంతి ఈ సోమ విద్య. ఇది ఎవరు చేశారు? తిక్కన చేశారు. ఆయన ఎందుకు చేశాడు నాకు తెలియదు, కానీ ఆయన తిక్కన సోమయాజ అనే పేరుంది. సోమయజ్ఞం చేశాడు అంటే సోమయజ్ఞం అంటే భౌతిక యజ్ఞం అని నాకు ఇప్పుడు దాకా తెలుస్తా ఉంది. తెలుదండి. సోమపాహ అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క యజ్ఞము ద్వారా ఈ యొక్క హవిస్సులు అర్పించిన తర్వాత ఇతనికి వచ్చే స్వర్గాన్ని ఆస్వాదించాలని ఆశపడేవాడు ఈ సోమపాహ. గమనించండి, సోమరసము పానము చేయువారు పూత పాపాహ. ఏమండి, పాపరహితుడు ఏడన్నా ఉంటాడా? ఏంది చిత్రం ఉండదు. నిజంగా పాపరహితుడు ఏడ ఉండడు.
తెలుసా? పుణ్య పాప రహితుడు ఉంటాడు ఆయన అచల గురుమూర్తి. కష్టంగా ఉందే. ఒకటి ఉండనప్పుడు ఇంకోటి రెండోది ఉండకుండా ఉంటుందా? అందుకే పాపరహితుడు ఉండడు అని చెప్పింది నేను. పాపరహితుడు ఉండడు, పుణ్య పాపరహితుడే ఎప్పుడు అచల పరిపూర్ణ సద్గురుమూర్తి. పూత పాపాహ అంటే పాపరహితులైన పురుషులు ఏం కావాలనుకుంటాడో ఇదో యజ్ఞైహి. పాపరహితులనే అది భ్రమే. మీకు అజ్ఞానుల గురించి చెప్పేటువంటి ఇది విద్య అని చెప్తాను మీకు. పూత పాపాహ అంటే మేము పాపరహితులవుతున్నామనే భ్రాంతితో యజ్ఞం చేస్తూ, సోమపాహ అంటే యజ్ఞం ద్వారా ఫలాంది పొందుతున్నామనే భ్రాంతి పొందుతున్న వాళ్ళు. చూడండి, యజ్ఞైహి యజ్ఞముల ద్వారా, అందుకే కదా యజ్ఞగుండంలో నీళ్లు పోయేసి పరిపూర్ణం కోసం ఎత్తుకుంటా పోయింది శతాధిక యజ్ఞకర్త శివరామ దీక్షితుల. 100 యజ్ఞాలు చేసి చూసినాడు. అవగాహనతో తెలియాల్సిందే తప్ప ఈ యజ్ఞం నుంచి ఏం రాదనేసి. అంటే యజ్ఞాన్ని ఆయన నిషేధించినట్లు కాదు, నిరసించినట్లు. యజ్ఞం ద్వారా పరిపూర్ణం పొందలేమని బయలుదేరినాడు. కాబట్టి యజ్ఞం నీళ్లు పోసి వెళ్ళిపోయినాడు ఆయన. ఇంకేమో పోసినారని ప్రచారం చేస్తున్నారు కొంతమంది, మనకు అవసరం లేదు. చూడండి, యజ్ఞైహి యజ్ఞముల ద్వారా మాం నన్ను అంటే ఇక్కడ నన్ను అనే పదానికి 2 అర్థాలు చెప్తాను. ఎందుకంటే ఇది అజ్ఞానుల గురించి బోధించిన బోధ. నన్ను అంటే చెప్తా ఉండే ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. నన్ను అంటే అచల పరిపూర్ణుడైనటువంటి నన్ను ఏంగా భావిస్తున్నారో, వీళ్ళకి నేను స్వర్గం ఇచ్చేవాడని, లేకపోతే వస్తువు లేదన్నా ఇచ్చేవాడని భావించేవాడు అజ్ఞాని. స్వర్గం ఇస్తానని భావించేవాడు ఇంకా పరమ అజ్ఞాని. అది ఆడుందో అది. నన్ను అచల పరిపూర్ణుడైనటువంటి నన్ను ఇష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే. బాగునండి, నేను ఇక్కడ ఉండేదంతా పొందేశాను, స్వర్గంలో ఏదో పొందబోతున్నానని ప్రార్థించే అజ్ఞాని. అంటే ఇప్పుడు యజ్ఞం చేస్తుండే వాళ్ళంతా అజ్ఞానులు. నన్ను అడగబాకండి, మీరే చెక్ చేసుకోండి. కృష్ణ పరమాత్మ చెప్పింది నన్ను అడగబాకండి. రోజు మీ ఇంట్లో యజ్ఞం చేయండి, రోజు మా ఇంట్లో వంట చేసేది యజ్ఞమేనండి. లేదని చెప్తే ఎట్లా? అదేదో రాగి పాత్ర తెచ్చుకొని అదేదో చెప్తారు. యజ్ఞం లేని ఇల్లు ఎట్టుంటుందంటే, రోజు యజ్ఞం చేసుకుంటా ఉంటే మనకు బో ఎట్లా సేద్యం చేసేవాడు అంత యజ్ఞం చేస్తా ఉంటే. మనకు డబ్బును తినలేవు కదా, నువ్వు కంపల్సరీ బో వస్తేనే తింటావు. రైతు పంట పండించకుండా నిద్ర లేస్తే రైతు మడక దున్నేది యజ్ఞమేనండి. అవునండి. అంతేగాని అందరిళ్ళల్లో మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేసేసి అందరిళ్ళల్లో మీరు ఇది పెట్టుకోండి, ఇది చేసుకోండి, దీనివల్ల మీకు అది వస్తుంది ఇది వస్తుంది అంటే ఏం వస్తుంది? పంచభూతాలు కాకుండా ఏదైనా వస్తుంది చెప్పి వస్తా. బాగా గమనించండి. ఇష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే. వాళ్ళకి ఇష్టమైంది స్వర్గం అనేది ఎట్టుంటుందో వాళ్ళకి తెలియదు. తెలిస్తే పూజించరు. తెలిసిన ఎగ్జాంపుల్ చెప్పేదా? స్వర్గం ఎట్టుంటుందో తెలిసిన వాడిని ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది ప్రతిపాదన చెప్పేసి చెప్తాడు. సందర్భం కాదు, మళ్ళీ అసందర్భం అవుతుంది. అంటే ఆ పురుషులు, ఏ పురుషులు స్వర్గాన్ని పొందాలని నన్ను పూజిస్తుండే వాళ్ళు. అంటే ఇప్పుడు నిజంగా ఆయన పూజించినట్లే వాళ్ళు పూజించడం లేదంట నేను. ఎందుకంటే ఇప్పుడు స్వర్గాన్ని పూజిస్తున్నారు, స్వర్గాన్ని ఆరాధిస్తున్నారు, స్వర్గాన్ని కోరుతున్నారు, స్వర్గాన్ని మననం చేస్తున్నారు. వాళ్ళు పుణ్యం సురేంద్ర లోకం చెప్తా, అందుకని ఇక్కడ సందర్భం కాదని చెప్పింది. వాళ్ళ స్వర్గం చేర్చాలి. ఇప్పుడు వింటున్నటువంటి శ్రోతల్ని చేరుస్తాయినండి. పుణ్యం, వాళ్ళు పుణ్యఫల రూపమైన సురేంద్ర లోకము అంటే స్వర్గలోకం ఆసాధ్య పొంది. ఆసాధ్య అంటే పొంది అండి. మళ్ళీ స్వర్గం ఎట్టుంటుందో కూడా చెప్పేశాను మీకు. తన సంతోషమే స్వర్గము. అవునండి. ఇక్కడ నువ్వు హాయిగా ఉండేది స్వర్గమేనయ్యా. పొంది దివి స్వర్గమునందు దివ్యాన్ దివ్యములైన దేవభోగాన్ దేవతా భోగములను ఇచ్ఛా క్రియ ఆది పరాశక్తి పంచశక్తులు కలిగినటువంటి శూన్యంలో జననానికి మరణానికి మధ్య ఉండేటటువంటి ఆ సంధి కాలంలో ఈ యొక్క శక్తులకు సంబంధించి ఉండి మళ్ళీ నీకు మంచి మానవ జన్మ రావడానికి ఒకవేళ అది కారకం కావచ్చేమో నన్ను అడగబాకండి. నేను చూసి రాలేదు, నేను గ్రంథాల ద్వారా వినదే చెప్తాను. స్వర్గం అనేది తనీగా లేదు. మళ్ళీ నన్ను మీరు ఏదైనా అనుకోబాకండి.
స్వర్గం గురించి మీరు చెప్పారంటే కృష్ణ పరమాత్మ చెప్పింది మీకు చెప్తున్నా అంతే, నాకేం తెలీదు. ఉమ్, జననానికి మరణానికి మధ్యలో ఈ భ్రాంతి, ఈ దేహాన్ని ఇట్లాగే వదిలినారంటే, నిజం తెలుసుకోకుండా దేహాన్ని వదిలినారంటే ఎన్ని జన్మలకైనా ఆ భ్రాంతి అట్లాగే కొద్ది రోజులు ఉండి మళ్ళీ టప్పున జన్మ తల్లి గర్భంలో నరకంలో పడతారు. ఉమ్, చూడండి, అది మళ్ళీ పడేది రేపటి శ్లోకంలో వస్తుందండి, తర్వాత శ్లోకంలో వస్తుంది. ఉమ్, దేవభోగాన్ అంటే దేవభోగం అశ్నంతి అనుభవిస్తారు. ఉమ్, వీళ్ళు ఎట్లా అనుభవిస్తారు దాన్ని అనేది మనకు స్పష్టంగా జ్ఞానేశ్వరి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఉమ్, చూడండి నాయన, ఎవరైతే ఆశ్రమ ధర్మానుసారము తాము సదాచారం అనే మచ్చురాయి అగుదురో, ఉమ్, బాగా గమనించండి, ఎవరు ఆశ్రమ ధర్మానుసారము సదాచారం అనే మచ్చురాయి అగుదురో, ఉమ్, ఎవరి యజ్ఞక్రియను చూసి 3 వేదములను సంతోషము చే తలలు ఊపునో, ఉమ్, ఇక్కడ సకామ కర్మల గురించే మాట్లాడుతున్నారు, అజ్ఞానుల గురించే మాట్లాడుతున్నారు. ఉమ్, వాడికి మానవ జన్మ వచ్చి కూడా వేస్ట్, వాడు రాయితో సమానం అనే భద్ర చెప్పేశారు. ఉమ్, సదాచారం చేయొచ్చు, తప్పులేదు, కానీ సదాచారం ద్వారా ఏదైనా ఫలితాన్ని పొందాలి అనేటువంటి వాళ్ళు భ్రాంతిలో ఉండేవాళ్ళే. ఉమ్, ఎవరి యందు యజ్ఞక్రియా ఫలములు మూర్తివంతమై నిలిచి ఉండునో, ఉమ్, సమాజానికి ఉపయోగకరమైన కార్యక్రమాలు చేయండి, నేను లేదని చెప్పట్లేదు. ఉమ్, దాని ద్వారా ఏదన్నా పొందాలనుకుంటే మాత్రం ఉమ్, అది మళ్ళీ నీకు జన్మకే పనికొస్తుంది. అది మంచి జన్మ చెడ్డ జన్మ అనేది వాళ్ళ తలంపుల్ని బట్టి ఉంటది. అది ఉమ్, ఖచ్చితంగా సమాజానికి హాని చేసేటువంటి క్రియల యందు, అదేం పూజలు అంటారు దాన్ని, ఏదో పూజలు అంటారు చూడండి, దృష్ట పూజల ఏదో పూజలు, ఉమ్, అటువంటి వాళ్లకు నీచ జన్మలు వస్తాయి. తర్వాత శుభకార్యాలు అంటే దాన ధర్మాలు చేయడం, బావులు తవ్వించడం, ఇవన్నీ చేయించే వాళ్ళు, ప్రజోపయోగ కార్యక్రమాలు, వాటర్ ట్యాంకులు, మినరల్ ఇవన్నీ చేసేటువంటి వాళ్ళకి దానికి తగినటువంటి మంచి జన్మలు వస్తాయి అనేది ఎరుక మాట. అదే క్షుద్ర పూజలు అంటారు కదా. రైట్ సారీ, క్షుద్ర పూజలు చేసే వాళ్ళకి నిజ జన్మలు కన్ఫర్మ్. ఉమ్, ఎందుకంటే వాడి మనసంతా అట్టే ఉంది కదా, అవును. కాబట్టి యద్భావం తద్భవతి. ఉమ్, అట్టి సోమపానమునర్చడి యజ్ఞకర్తలు తాము స్వయంగా యజ్ఞ రూపులైనప్పటికీ కూడా ఉమ్, వారు పుణ్యం అనే పేరుతో పాప సంచయమే చేసినారని తెలుసుకోండి. చూసుకోండి, చెప్పాను మీకు ఇంతకుముందే పాపరహితులు ఉండరని చెప్పి. అదే అండి, అదే. నేను పాపరహితుడు పుణ్యాత్ముడిని కూడా, పుణ్యం పాపం ఒకటే వస్తువేనయ్యా. కానీ సమయం ఒక ముందే మీకు కిటుకు చెప్పాను కదా, ఎవరైతే స్వర్గాన్ని కోరరు అంటే, అరిష్టనే మహారాజు ఉన్నాడు, అతను ఏం చేసినాడంటే యోగ వాసిష్ఠుని చెప్తారు, దేవేంద్రుడు రథం ఇచ్చి పంపిస్తాడట అరిష్టనే మహారాజు దగ్గరికి. అతని పుణ్యఫలం అంతా బాగా పరిపక్వత చెంది అతని స్వర్గానికి తీసుకుని రండి అని. అప్పుడు స్వర్గానికి పిలుస్తాడు అరిష్టనే మహారాజుని సారథి వచ్చి. దేవేంద్రుడు డైరెక్ట్ నన్ను పంపించాడు, స్వర్గానికి పోతాం రా అని. పో నీ స్వర్గం వద్దు, నువ్వు వద్దు, నాకు అవసరం లేదు, ఎవడు అడిగినాడు, పో అంటాడు. అట్లా మనం మనం భౌతిక వస్తువులు వస్తేనే ఆయన వల్ల వచ్చిన భ్రాంతి చెందుతున్నాం, అట్టు ఉంటామా? అటువంటి వాళ్ళు 22వ శ్లోకంలో వస్తారు. అటువంటి వాళ్ళు ఈ రోజు రేపు పుణ్య పాపాలు చేస్తూ ఏదో పొందుదాం అనుకుంటున్న అజ్ఞానుల గురించి మిగతా విషయాలు తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. లేదు లేదు ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మంబును నిజగురుడు తేటగా తెలియునయ్యా. కర్మకాండలు చేయుచు వేదోక్త కర్మలన్నీ చేయుచు సోమరసపానంబును చేసిన పాపరహితులు విఘ్నులు పుణ్యఫల రూపమైన స్వర్గాది లోకంబులను చేరును, దివ్యాతి దివ్యమైన భోగానుభవములను పొందునయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నము శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పానండి. సద్గురు అర్పణ అండి. జయ గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం
నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువారి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.